సార్ చెప్పు అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు నేను చేసే హీరో మామూలు హీరో కాదు, తెలుసు కదా. ఎవరైనా? ములంకాడ్ స్టార్. ములంకాడ్ స్టారా? ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్. నాకు ఇష్టమరా. అతని సినిమాలో డైరెక్షన్ నాకంటే ఫస్ట్ సినిమా కదా, కొంచెం టెన్షన్ పడుతున్నాను. అసలుకి అతనికి 30 ఆస్కార్లు, 40 ఫిల్మ్ ఫేర్లు అవన్నీ వచ్చాయా సార్? అదే రావాల్సినవన్నీ జస్ట్ మిస్ అయిపోయాడు. మ్యాటర్ ఏంటరా, హీరో ఎంట్రీ అవ్వగానే బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ పొగ రాకెట్ పైకి వెళ్తుంటారా, ఆ పొగ నుంచి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటికిప్పుడు రాకెట్ అంటే ఎడికని తెస్తాం సార్. మనం కష్టం చెప్పి దోమల ముందు పెట్టాను, దోమల ముందు నుంచి వచ్చేస్తాడు. ఓకేనా? ఊళ్ళో జనాలందరూ మన క్రౌడ్ ఎక్కువ ఉంటది, చాలా జాగ్రత్త చూసుకోవాలి. హీరోని ఎవరు టచ్ చేయకూడదు, అర్థమైందా? ఇటుపోరండి మీరు, ఏం మాట ఇటుపోరండి కొంచెం. ఏం కావాలి? సినిమా షూటింగ్ అవుతుంది, ములంకాడ్ సార్ వస్తున్నాడు. మాస్టర్ ఏమి ఇట్లండి బాబు, అసలు మామూలు ఇట్లు కాదు మీ సినిమాలన్నీ. బాగున్నాయి సినిమాలు చాలా. అసలు మీరు ఇన్ని ఫ్లాపులు తీయడం వల్ల మిగతా అన్ని హిట్ అవుతున్నాయి. మన హీరోయిన్ పిలుంది అర్జెంట్. ఫస్ట్ హీరోయిన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా చెమటలు పడుతున్నావు, టెన్షన్ ఏంటి? వెనకాల హీరో ఉన్నాడేమో. ఏమే హీరో గారు వస్తున్నారు. ఎవరు నువ్వు? ఫ్యాన్స్ సార్, ఫ్యాన్స్. షూటింగ్ జరుగుతుంది ఇక్కడ, దూరంగా చూడు. అసిస్టెంట్ రే మందు పట్ల రే. సీన్ ఏంటి సార్? మీ ఫ్యాన్స్ సార్ వాళ్ళంతా. వాళ్ళ ఫ్యాన్స్ అయితే అరే మన ఫ్యాన్ తీరా. సార్ ఇదే మన సినిమా. సార్ ఇలా అంటున్నారు. ఇటు రండి అంటున్నా. కెమెరామ్యాన్ నువ్వు ఇట్రా. మీ ఎంట్రీ ధర్మాలకు గుద్దుకొని లోపల నుంచి మీ ఫేస్ రావాలి సార్. ఫుల్ ఎంట్రీ కావాలి సార్ మాకు. పరమాకొని గుద్దుకొని రావాలి. అవును సార్. తెలుసా ఎటువంటి స్టంట్స్ చేస్తాను? తెలుసు సార్, మనం చూసాంగా. యాక్షన్. సూపర్ సార్, సూపర్. పుల్ల రమ్మంటూ కుందెల్లో వచ్చాడు. బాగా చేశాడు కదండి, బాగా చేశాడు కదా. అక్కడ బాగా చేశాడండి. థియేటర్ వచ్చాడు, ఈ షాట్ తో వెళ్ళిపోతాడు మొత్తానికి. ఫ్లాప్ సినిమా, సినిమా ఫ్లాప్. అరే ఫస్ట్ షాట్ వరస్ట్ రా. ఇంకోటి చేస్తాను, అలా చెప్పద్దు సార్. అంత ఎక్స్ప్రెషన్ బాగుంది కానీ ఆ మెరుపు ఒకటి మిస్ అయింది సార్. ఆడి పర్ఫార్మెన్స్ అంతే అనుకుంటా, అందుకే సైలెంట్ అయిపోయాడు. నా కోసం ఒకసారి హట్ అవుతున్నారు సార్ ఫ్యాన్స్. సరే కానీ యాక్షన్. సూపర్ సార్. థ్రెడ్ తిన్న తెగింది సార్. ఫ్యాన్స్ కొంచెం హట్ అవుతున్నారు. ఆడేదో తాగేసి మాట్లాడుతూ నువ్వేంటే పడి. హలో హలో ములక్కాయ్ ఇరిగిపోద్ది. ఆడియన్స్ ఇక్కడున్న 10 మందినే సాటిస్ఫై చేయట్లేదు నువ్వు. సార్ సీన్ మార్చండి సార్. సీన్ మంచిదా? కెమిస్ట్రీ అంత మిక్స్ అవ్వాలా? నువ్వు ఇట్రా. డైరెక్టర్ అయినా అసలు? నేను డైరెక్టర్ సార్. మరి లేకపోతే వాళ్ళు ఎవరో చెప్తావేంటే నువ్వు కాదని చెప్పని. మనం 10 మంది ఫ్యాన్స్ మనం సాటిస్ఫై అయిపోతాం. కింద మన సినిమా ఏంటి తాగేసి చేదో నీ సినిమా చూడకపోతే నువ్వు చూస్తావా? వీళ్ళు చూడకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ చూడకపోతే చుట్టాలు చూస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు చూడకపోతే ఆ చుట్టాలు చూస్తారా? ఆ చుట్టాలు చూడకపోతే హాస్టల్ చుట్టాలు. ఎంతమంది సినిమా చూడకపోతే ఫ్లాప్ అయిపోతుంది సార్. ఆ సినిమా చాలా పెద్దలో ఉన్నారు. డాన్స్ చేయడం రాకపోతే వేయడం రాదని చెప్పు, అంతేగాని ముచ్చడం కాదు. మీ లాస్ట్ ఛాన్స్ చేయండి సార్. ఏం చేయాలి? రౌద్రం సార్. రౌద్రం పారిపోవాలి, భయపడిపోవాలి. ఉండమని ఇక్కడే ఉండమని చూడు. ములక్కాడ స్టార్ అంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడు. కెమెరా రోలింగ్ యాక్షన్. చంపేస్తా. ఇంకోసారి నా చెల్లి జోలికొస్తే నేను లేపేస్తా. దీంట్లో ఎమోషన్ 6 ప్యాక్ ఉంటే బాగుంటుంది. 6 ప్యాక్ ఎమోషన్ తగ్గింది. ఎమోషన్ తగ్గింది. ఎందుకంటే ఎమోషన్ ఎక్కడ వస్తుంది సార్? మాట వస్తాడు ఏదో చెప్పడం, మీరు వచ్చి నాకు చెప్పడం. మాకు యాక్టింగ్ రాదా? యాక్టింగ్ రాకుండా ములక్కాడ స్టార్ అయ్యా నేను. ఎవరికి ఎక్కువ సార్? ములక్కాడ స్టార్ అయితే 10 మంది ఆడియన్స్ సాటిస్ఫై అయిపోతుంది మన సినిమా తీసి. అలా పెట్టండి గడ్డడికి ఉన్న 10 మందిని అలరించిన పాత్ర నువ్వు హీరో అంటారు. ములక్కాడంట ములక్కాడిని. మా సార్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తా చెప్తావా? ఫ్యాన్ మీద చేశాడు. హీరో వేస్తే తుడుచుకొని వెళ్ళిపోతా, డైరెక్టర్ వేస్తే వెళ్ళిపోతా. ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్
చేశాడు రాడు అయిపోయాడు. ఇది లాస్ట్ సీన్ సార్, రొమాన్స్ సీన్ సార్. రెడీ టేక్ రెడీ, కెమెరా రోలింగ్ సార్, రోలింగ్ యాక్షన్. ఏరా నాకు బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారా? బ్యాక్గ్రౌండ్ నుండి ఏం చేస్తున్నాడు చెప్పవాడికి, కెమెరాలు వచ్చారు చెప్పవాడికి. నేను చూసుకుంటాను సార్, చెప్పాడికి నేను అది చెప్తాను సార్. నువ్వు రా యాక్టింగ్ చేస్తున్నా సార్, చేస్తున్నా. కెమెరా రోలింగ్ సార్. ఈ సినిమాకి అతనే డైరెక్టర్ సార్. ఇంకా యాక్షన్. సార్ రొమాన్స్ అంటే ఇంతే వచ్చు సార్, నాకు ఇంక రాదు సార్. అవ్వండి రా, సినిమాలో ఇది ఒకటే జోకు మళ్ళీ. రెడీ 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 యాక్షన్. స్వీటీ స్వీటీ నువ్వంటే నువ్వంటే ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో డార్లింగ్ స్వీటీ ఐ లవ్ యూ డార్లింగ్. నువ్వు నాతోనే రావాలి, మన ఇద్దరం కలిసే ఉండాలి. అది పర్ఫార్మెన్స్ అంటే. సూపర్ సూపర్ సీన్. ఏంట్రా సూపర్, వాడు హీరోయిన్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. హీరోయిన్ తీసుకెళ్ళిపోయాడా? మరి మీరేం చేస్తున్నారు సార్? నేనేం చేస్తానంటే ప్రతి వాడిని తీసుకొచ్చి ఎలాగ చేస్తే అలాగే హీరోయిన్ ఎత్తుకెళ్ళిపోయాడు. హీరోయిన్ తెచ్చుకుని వెళ్ళి మనం. ఏంటి ములక్కాడ స్టార్? ఈ ములక్కాడ మీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? పిల్లలు శాఖలు ఇస్తారు కానీ ఈ మధ్య సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారే. మొగుడు మీద ప్రేమ ఉన్న ఏ భార్య అయినా సర్ప్రైజ్ ఇస్తుంది. సరే ఏంటో ఆ సర్ప్రైజ్? ఒక్క నిమిషం, మీకోసం 2 చొక్కాలు కొన్నాను. చొక్కా బాగుంది, వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. ఎండాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఈ ఆడవాళ్ళకి మొగుడు మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు, అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. హౌ మీన్? కరెక్టే, హౌ మీన్ ఏంటి? కరెక్టే అది. ఏవండి ఆ కాఫీ. థ్యాంక్ యూ. ఏవండి ఆ నేను మీకోసం 2 చొక్కాలు కొన్నాను కదా, అవును. నా కోసం మీరు 2 చీరలు కొనరు? నాకు తెలుసు. ఏం కొనాలి? 2 చీరలు. ఆహా, దానికోసమే నా చొక్కాలు కొన్నావు? అబ్బే అదేం లేదండి, అది వేరు ఇది వేరు. మీ దారే వేరే. అవునే, నా ఒక చొక్కా ఎంతనే? 400. మీ ఒక చీర ఎంతనే? 4000. అది బర్రెకి ఇంత గడ్డేసి ఇంత పాలు పిండినట్టు మాకింత చేసి ఇంత లాగుతారంటే మీరు, ఇది టూ మచ్ అన్యాయమే. ఇది ఏంటి అన్యాయం? ఏ భార్య తన భర్త నలుగురిలో మంచి కనబడాలని భార్య కోరుకున్నప్పుడు తన భార్య కూడా నలుగురిలో మంచి కనబడాలని భర్త కోరుకోవాలి కదా, అంతేగా రోజా గారు? అంతే అంతే. అవునే, మీకు కావాల్సింది చేసినప్పుడు ఎన్ని మాటలైనా చెప్తారు, ఎన్ని మ్యాజిక్లైనా చేస్తారే మీరు. పక్కలో సోదాపి నాకు చీర కొంటావా లేదా? చీరలు లేచి పిరికట్టాలి, దోపడికెళ్ళు. ఇప్పుడు నీ చీర కొనవా? ఏంటే కొనేది? సారీస్ మొక్కలు బిహేవ్ చేస్తున్నారంటే 2 చొక్కాలు ప్రేమతో కొన్నారేమో అనుకున్నానే, మీ స్వార్థం కోసం కొనేసి ఇలా లాగుతారే. టూ మచ్ అయ్యింది, తప్పినా కొన్నాను నేను. కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా. నీకు అన్నం కాదురా, 2 చొక్కాలే పెడతా ఉండు. ఇదిగో తీసుకో. నా చొక్కాలు ముష్టడికేస్తున్నావంటే నువ్వు. ప్రేమగా ఉంటే మొగుడికి ఇస్తారయ్యా, కోపంగా ఉంటే ఇలా ముష్టోడికి ఇస్తారయ్యా. ముష్టోడు అయినా వాడికి ముఖాన్ని కొట్టినట్టు బాగా చెప్పు. చూసారా సార్, 5 నిమిషాల క్రితం సాంగ్ వేస్తే సారీ అడిగింది, నేను సారీ అని చెప్తే దాని స్క్రీన్ ప్లే ఎలా చూపించిందో. టూ మచ్ గా సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్. క్వశ్చన్ అడిగితే పాస్ అంటారేంటి సార్ మీరు, ఏదో ఆన్సర్ చెప్పక? పాస్ పాస్. ఏమిటి సార్ ఏంటి పాస్ అంటున్నారు, ఏం అర్థం కాకుండా? ఇదే గొడవ పడతారంటవా? 100% పడతారా. మరి వాతావరణం ఏంటి సైలెంట్ గా ఉంది? సునామీ వచ్చే ముందు వాతావరణం సైలెంట్ గానే ఉంటదిరా. నువ్వు మూసుకొని కూర్చో. మీరేంట నా ఇంటి ముందు కూర్చున్నారు? అంటే తిరిగి తిరిగి అలసిపోయి వచ్చామయ్యా. కూర్చోరా, తిరిగి తిరిగి అలసిపోతాం. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టు. నెల జీతం నా చేతిలో పెట్టు. ఏంటి నెల జీతం నీ చేతిలో పెట్టాలా? ఆ. సడన్ గా నెల జీతం చేతిలో పెట్టడం ఏంటే? మైండ్ ఏమైనా తప్పిందా? నేను పెట్టను. అరే స్టార్ట్ అయింది, రెడీగా ఉండరా. రోజా గారు వీళ్ళ జీతం మన చేతిలో పెట్టరు, అడిగింది కొని పెట్టరు. అలాంటప్పుడు మనం వండిన టిఫిన్ వీళ్ళకి ఎందుకు పెట్టాలి? ఆ ముష్టోడికి పెట్టడం బెటర్ కదా. పుణ్యమైన వస్తుంది. 100% పుణ్యం వస్తుందమ్మా. ఉండండి, పెట్టేయండి అమ్మా. ఏం చేస్తున్నావే నువ్వు? వాడికి ఇష్టమని అమ్మా. జీడిపప్పు ఉప్మా చేసా. నాకు కూడా ఇష్టం అమ్మా. వాడికి తినే రాతలేదు, తీసుకెళ్ళి తినండి. అలాగే అమ్మా. అరే వచ్చిన పని అరే దరిద్రులారా, అందుకోసం ముందొచ్చి కూర్చున్నారా నా ఇంటి ముందు? దరిద్రుడు నా ఇంటి మీద పడి బతకడం ఏదో మీ ఏకం పెట్టినట్టు ఇక్కడ పనికి మాల ఏదోలారా. ఏంటి మేడం ఇది? మొగుడికి పెట్టాల్సి ముష్టోడికి పెడుతుంది ఏంటి అది? మీరు రోజు రోజుకి మీ ఆగడాలు దారుణం అయిపోతుంది మేడం. నాకని తిక్కరేగింది అనుకో. ఏం చేస్తావేంటి? ఏం చేస్తాను? ఆకలి అవుతుంది, టిఫిన్ చేసుకొని తింటా లోపట. వెళ్ళండి.
ఇదేమో నాకు ఫుడ్ పెట్టట్లేదు. దీనికి అడగడం కంటే కాంప్రమైజ్ 2 చీరలు కొనేయడం బెటర్. హలో, ఆన్లైన్ షాపింగ్, కొద్దిగా 2 చీరలు తీసుకుంటారా బ్రదర్? ఇదిగో డబ్బులు. ఏమే ఏంటి? ఇదిగో నీకోసం 2 చీరలు తెచ్చాను చూడు. చీరలు తీసుకొచ్చావా? నా మొగుడు బంగారం. యూట్యూబ్లో ఉండాల్సిన మొగుడు నాకు దొరికాడమ్మా. ఎంత ముద్దుస్తున్నాడు. మీకు కావాల్సింది చేస్తే సావిత్రిలా పర్ఫామ్ చేస్తారు, లేకపోతే సూర్యకాంతంలా పర్ఫామ్ చేస్తారు. ఇంత వేరియేషన్ ఇవ్వకండి, మీకు దండం పెడతాం. ఏమే వినపడిందా? ఏమన్నారు? నా బొందన్న లోపలికి వెళ్ళి చావు పో. కాంప్రమైజ్ అయ్యి ఎలా చీరలు తీసుకొస్తారు సార్ మీరు? అలా కాంప్రమైజ్ అయిపోతే మాలాంటి వాళ్ళు ఎలా బతకాలి సార్? నాకు అర్థం కాదు. ఎలా బతకాలని అడుగుతున్నా. భార్య భర్తలు అంటే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అది ధర్మం. పనికి మాలనోడా, నా ఇంట్లో ఈగలు దోమలు ఫ్రీగా బతికేస్తున్నట్టు మీరు కూడా నా ఇంటి మీద పడి బతికేస్తున్నారు. పనికి మాల ఎదవల్లారా. పోయిపోయి నా ఇంటికి వస్తారంట, దాని ఇంటికి వెళ్ళి చావచ్చుగా. ఆమె ఇంటికి వెళ్ళాం సార్, వాళ్ళు భార్య భర్తలు గొడవ పడతారు. మొగుడికి పెట్టదు, ముష్టోడికి పెట్టదు, మొత్తం అదే దొబ్బి తింటది. అందుకేనా తిరిగి పనికి మాల గారు నరికేస్తాను ఏమనుకుంటున్నా ఎదవల్లారా. ఇంకోసారి నా ఇంటికి కాలు పెట్టా. రామదాస్ అరే మళ్ళీ వచ్చి చచ్చాడు. ఈసారైనా వర్షాలు త్వరగా వస్తాయంటవా? వర్షాలు పక్కన పెట్టరా, నువ్వు రకరకాలుగా ఎంట్రీ ఇస్తున్నావురా. నాకేం అర్థమై చావట్లేదు. ఎందుకు నా చేతులు ఎత్తుకుని అలా పరిగెడుతున్నావు? ఏం లేదు రామదాస్, నా పిల్లని స్నానానికి వేడి నీళ్ళు పెట్టవే, లేకపోతే నిన్ను పరిగెత్తించి కొడతా అన్నా. నన్నే పరిగెత్తించి కొడతావా? నువ్వు నేను చెప్పేంత వరకు చేతులు పైకెత్తి పరిగెడుతూనే ఉండు. ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే ఫుడ్ బెడ్ లేదు అంతే. రామదాస్, ఆ ఎలక మొహం దానికి నేను భయపడలేదు రామదాస్. ఆ ఫుడ్ పెట్టాం చూడు, దానికి భయపడిపోయాను రామదాస్. అరే పనికి వాళ్ళు కూడా ఫుడ్ పెట్టి లేకుండా చచ్చిపోతావరా నువ్వు? నువ్వు బతికిపోతావా రామదాస్? నువ్వు బతికిపోతావా? ఓ బుడుంగోళ్ళ చెప్తున్నావు. ఎదువన్నారా ఎదువా? ఎవరైనా ఆశయం కోసం బతుకుతాడు. ఈడేంటో దరిద్రుడు అక్కడక్కడే బతుకుతున్నాడు ఈడు. ఏమండి? కాఫీ నేను అడగలేదు కదే. అడిగితే ఇచ్చేది భార్య కాదు, అడగకుండా ఇచ్చేది భార్య. చివరికి మొగుని అడుకొని తినేటట్టు చేసేది కూడా భార్యే. ఏమన్నారు? ఏం లేదే, కాఫీ టీ అంటున్నా. ఏమండి, మీకు సర్ప్రైజ్. నీకు దండం పెడతాను. నువ్వు మాట్లాడితే సర్ప్రైజ్ అనకే. నువ్వు సర్ప్రైజ్ అంటే నేను ఏదో సమాధిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అబ్బా ఆపండి, మీకోసం నేను ఏం కొన్నాను తెలుసా? ఏం కొన్నావే? ఇదిగో ఈ రింగ్ కొన్నాను. అంటే నువ్వు రింగ్ కొట్టే ఇప్పుడు నీకోసం నేను నెక్లెస్ కొనాలా? అంతేగా. మొగుడు నిమ్మకాయ లాంటోడే, కరెక్ట్ గా వాడుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తాడే. అది మీరు మానేశారే, డైరెక్ట్ టైర్ కింద పెట్టేసి చితక్ కొట్టేస్తున్నారు. పచ్చడి అయిపోతున్నామే, తట్టుకోలేకపోతున్నామే. నువ్వు పచ్చడైపోయినా, చిరిగిపోయినా, చితికిపోయినా నాకు సంబంధం లేదు, ఓకేనా? నా భర్త కోసం ప్రేమగా ఈ రింగ్ తీసుకొచ్చాను. నా కోసం ప్రేమతో ఏం తీసుకురావాలో నా భర్తకు బాగా తెలుసు. నేను చెప్పనవసరం లేదమ్మా. ఓసే ఇదిగో నీ రింగు వద్దు, ఏం వద్దు. ఇక నుంచి నా నెల జీతం 50,000 నీ చేతిలో పెడుతున్నా. 50,000? ఇక నుంచి నా సంసారాన్ని సంకనాకిచ్చిన నువ్వే, సక్సెస్ చేసిన నువ్వేనే. ఇక నువ్వే, ఇంకా నా వల్ల కాదు. ఆ తర్వాత రోజు ఎన్ని రోజులు చిన్న టీవీ వాడతాం, మార్కెట్ లో పెద్ద ప్లాస్మా టీవీ వచ్చిందంట, దాన్ని తీసుకొస్తాను. 30,000. 30,000? అలాగే నీకోసం తమన్నా మార్కెట్ లో తమన్నా చీరలు వచ్చాయంట, నీకోసం 2 చీరలు తీసుకొస్తాం. 10,000, మొత్తం 40,000. 40,000? ఎందుకు ఇవ్వాలి 40,000 నీకు? ఎందుకు ఇవ్వడం అంటే ఇంట్లో తెలుసా, ఇంటి రెంట్ 15,000 కట్టాలి, పాల బిల్లు 3,000 కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఆ బిల్లు ఈ బిల్లు కట్టగా ఇంట్లో మిగిలింది 10,000. అవి కూడా ఇంట్లో ఉండకపోతే ఎలా? సర్లే టీవీ పక్కన పెట్టే, నీకోసం 2 చీరలు తీసుకుని 10,000 ఇవే. లేదు ఎందుకంటే నలుగురు నా భార్య అందం కనబడాలి కదా. తొక్కలో నలుగురు, ఆ నలుగురు మనం బాగున్నప్పుడే ఉంటారు, బాలేనప్పుడు ఏ నలుగురు ఉండరు. నువ్వు ఆ నలుగురిని మైండ్ లో తీసే. నువ్వు అన్నం ఉంటే పెట్టమ్మా. ఏముండేవమ్మా ఇంట్లో? ఇంకొకసారి అన్నం గిన్నమంటూ మా ఇంటికి తొక్కావో చంపి పడేస్తాను. ఇక్కడ నుంచి ఒక మెతుకు కూడా పెట్టను. నేను ఒక మెతుకు కూడా పెట్టవా? పెట్టను. ఒకవేళ మిగిలితే నేనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నేనే తింటాను, 10 రోజులైనా కూడా. అర్థమైందా? పోయి ఇక్కడ నుంచి. ఏం చేశారు సార్? దొంగ చేతికి తాళాలు ఇచ్చాను. మీరు మీ పిల్లం బ్రెయిన్ మీద కొట్టి మా గుండెల మీద కొడతారా సార్? తప్పట్లేదురా, లేకపోతే నాకు ఎక్కడెక్కడో తగులుతున్నాయి రా. నాశనం అయిపోతారా? పనికిమాలి ఎదవలు. నేను నాశనం బాగుపడతాను రా దరిద్రులారా. నా ఇంటి మీద పడి ఏం చేపాలు ఇస్తారా పనికిమాలి ఎదవల్లారా. చంపేస్తాను. ఇంకోసారి ఏమనుకుంటున్నారో? రామదాస్,
సిటీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అరే పొల్యూషన్ ఎక్కువ లేదు, నువ్వు చాలా పొల్యూటెడ్ అయిపోయావురా. నువ్వు పనికి మానలేదా నిన్ను.